అందరికీ నమస్కారం అండి. జై గురుదత్త ఎస్విఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. షిరిడి సాయినాథుని లీలలో భాగంగా ఈ రోజున శ్రీపాద శ్రీ వల్లభావతారం గురించి విందాం. సుశ్రీమంతమైన ఆంధ్రదేశంలో చక్కటి గ్రామాల్లో పీఠికాపురం ఒకటి, అంటే ప్రస్తుతం పిఠాపురం అన్నమాట. ఆ గ్రామంలో సుమతి రాజశర్మ అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. దత్తభక్తులైన ఆ దంపతులకు 2 కొడుకులు. పెద్దవాడికి కళ్ళు లేవు, చిన్నవాడికి కాళ్ళు లేవు. ఆరోగ్యవంతులైన తమ కడుపున అలాంటి అవిటి బిడ్డలు పుట్టినందుకు కాస్తంత నొచ్చుకున్నప్పటికీ సర్వం దైవాధీనం, పూర్వ కర్మాధీనంగా సరిపెట్టుకుని దత్తాత్రేయ ఆరాధన మాత్రం మానకుండగా చేస్తూ ఉండేవారు. వారు భక్తికి మెచ్చిన శ్రీ గురుదత్తుడు ఒకానొక అమావాస్య నాటి అపహరణ వేళ, అంటే మధ్యాహ్న సమయంలో బ్రాహ్మణ వేషంలో వారింటికి బిచ్చానికి వెళ్ళాడు. తానెవరో తెలియకపోయినా తన పరంగానే తన వేషానికి వారు చూపించిన ఆదరాభిమానాలకు ముగ్ధుడైన అత్రినందనుడు వాళ్ళకి తన నిజ రూపాన్ని ప్రదర్శించి ఏదైనా వరం కోరుకోమన్నాడు. అన్ని అవయవాలు బాగున్నవాడు, ఆరోగ్యవంతుడు, దత్తాత్రేయుడంతటి గొప్పవాడు అయిన కుమారుణ్ణి అనుగ్రహించమన్నారు ఆ దంపతులు. వరమిచ్చాడు ఆ వరదుడు. కానీ తనంతటి వాడు పుట్టడం ఎలా? తనకు తానై పుట్టాలే గాని తనంతటి వాడు మరొకడు కలగగడదా? అందువల్లనే శ్రీ దత్తాత్రేయుడు తన అంశతో ఆ దంపతులకు అవతరించదలిచాడు. నా అంశతోనే పుత్రుడు పుడతాడు, కానీ మీరు ఆ కుర్రవాడి మాటని మీరకూడదు, అతను చెప్పినట్లే నడుచుకోవాలి అని హెచ్చరించి మరీ అంతర్ధానమయ్యాడు. అనంతరం యుక్తకాలంలో సుమతి గర్భవతి భాద్రపద చవితి నాడు మగబిడ్డను ప్రసవించింది. ఆ కుర్రవాడి పాదాల్లో శంఖచక్రాది చక్కటి సాముద్రిక లక్షణాలు ఉండటం వల్ల శ్రీపాదుడు అని పేరు పెట్టుకుని ఎంతో ప్రేమానురాగాలతో పెంచుకొనసాగారు. దత్తావతారుడైన ఆ శ్రీపాదుడు చిన్నారి చిరుతప్రాయంలోనే స్మృత్యాదులన్నింటినీ పఠించి ధారణ చేశాడు. 16 ఏళ్ల వయసు రాగానే తల్లిదండ్రులకి పెళ్లి చేయాలనుకున్నారు అతనికి. కానీ మానవకాంతని మొనవాడనని తపోభూములకు తరలిపోయేందుకు అనుమతినిమ్మని అడిగాడు. అతను దత్తావతారుడని తెలిసిన ఆ తల్లిదండ్రుల మనసులకు ఆ మాట నచ్చలేదు. కానీ అతనికి ఎదురు రాకూడదు కనుక, అబ్బాయి, నీ అన్నతమ్ములిద్దరూ అవిటి వాళ్ళని నీకు తెలుసు కదా, నువ్వైనా మా అండనుండకపోతే మా ముసలితనాలనైనా ఎలా వెళ్ళదీయాలి మేము అని ప్రశ్నించారు. వెంటనే శ్రీపాదుడు తన యోగామృత దృష్టులను అన్నల మీద ప్రసరింపచేశాడు. ఉత్తర క్షణంలోనే వాళ్ళు సర్వాంగ సంపన్నులు, విద్యావంతులుగా పరిణమించారు. తల్లిదండ్రుల బాధ్యత నా అన్నలకు అప్పగించి అమ్మా నాన్నల అంగీకారాన్ని పొంది ఆ శ్రీపాదుడు యోగాభ్యాస విధిరీత్యా శ్రీవల్లభుడు అనే ఉపనామాన్ని స్వీకరించి ఇల్లు వదిలి దేశాటనకే కదిలాడు. కొన్నాళ్లకు కృష్ణాతీరంలోని కురుపురం చేరాడు. ఆ కురుపురంలోని ఒకానొక బ్రాహ్మణ బాలుడికి ఉచ్చారణ దోషం ఉండటం వల్ల చదువు అయితే అబ్బలేదు. విద్యావిహీనత వల్ల మాందవ్యం అలవడింది. కొడుకు గురించి బెంగతో తండ్రి మరణించాడు. మిగిలిన తల్లి భిక్షాటన చేస్తూ అప్రయోజకుడైన కొడుకును పోషించుకుంటూ ఉంది. కానీ సాటివారి సూటిపోటు మాటలు పడలేక ఆ తల్లి కొడుకులిద్దరూ ఆత్మహత్యకు సిద్ధపడి కృష్ణానదిని చేరాడు. అదే సమయానికి వారి పూర్వపుణ్యవశాన శ్రీపాద శ్రీ వల్లభుడు స్నానార్థమై ఆ నదికి రావడం తటస్థించింది. ఆత్మాహుతి చేసుకోబోతున్న ఆ తల్లి కొడుకులకు ఆ మహాత్ముడు వారించాడు.
వారి కష్టగాథను విన్నాడు. పరమదయాళువైన శ్రీవల్లభుడు హస్తమస్తక సంయోగమాత్రం చేత ఆ కుమారుణ్ణి సర్వోచోశీలిగా మార్చాడు. అంతేకాదు, ఆ మాతృమూర్తి కోరిక మీదట మరుజన్మలో ఆమెకు తానే కుమారుడుగా జన్మిస్తానని వాగ్దానమిచ్చాడు. అందుకుగాను శివప్రదోష వ్రతాన్ని ఆచరించవలసిందిగా ఆదేశించాడు. రజకుణ్ణి శ్రీపాదుడు ఎలా అనుగ్రహించారో విందాం. ఈ శ్రీపాద వల్లభుడి పట్ల అత్యంత ముగ్ధభక్తుడైన రజకుడు ఒకడు ఉండేవాడు. ఈ స్వామి స్నానవేళకు తాను వచ్చి ఆయన బట్టలన్నింటినీ ఉతికి పెడుతూ ఉండేవాడు. అప్పుడప్పుడు ఆశ్రమానికి పదార్థ సేకరణ, జలసేకరణ వంటి సేవలను కూడా చేస్తూ ఉండేవాడు. అటువంటి ఆ రజకుడు ఒకనాడు జలం సేకరణకు వెళ్ళి కృష్ణానదిలో బహు వనితా సమేతుడై శృంగార నౌకా విహారం చేస్తున్న మహమ్మదేరాజును చూసి మనసు చెదిరి పుడితే అలాంటి సుల్తాన్లా పుట్టాలి అనుకున్నాడు. అనంతరం అతగాడు నీళ్ల కుండలంతో ఆశ్రమానికి రాగానే, శ్రీవల్లభుడు నీ కోరిక తెలిసిందిలే, వచ్చే జన్మలో ముస్లిం రాజుగా పుట్టు అని ఆశీర్వదించాడు. ఆ దీవెన వినగానే ఆ తెలివైన రజకుడు ఆ జన్మలో కూడా మీ సేవాభాగ్యం కలిగే వరమియండి అని పాదాలు పట్టడంతో అలాగే లెమ్మని అనుగ్రహించాడు శ్రీపాద శ్రీవల్లభుడు. ఈ విధంగా అనేకమైన మహిమలను చూపుతూ శ్రీవల్లభుడు అపర దత్తాత్రేయునిగా కీర్తించబడి ఒకానొక ఆశ్వీజమాస హస్తా నక్షత్రయుక్త ద్వాదశి నాడు కృష్ణానదిలో మునిగి జలసమాధి అయ్యారు. అనంతరం కురుపురంలో శ్రీవారి పాదుకా ప్రతిష్టాపనం జరిగింది. దేశం నలుమూలల నుంచి భక్తుల క్షేత్రాన్ని చేరి పాదుకా పూజ చేసుకోవడం పరిపాటయింది. అసంఖ్యాకులైన శ్రీపాద శ్రీ వల్లభ భక్తుల్లో ఒకడైన వల్లభేశ్వరుడు ప్రతి ఏటా కురుపురానికి వచ్చి పాదుకా పూజ చేసుకుని వెళ్ళేవాడు. ఒక సంవత్సరం 4,000 మంది బ్రాహ్మణులకి సమారాధన చేసే తలంపుతో అత్యధిక ధనంతో కురుపురానికి ప్రయాణమయ్యాడు. ఆ మార్గ మధ్యములోని దారి దొంగలు అతన్ని వధించి ఆ ధనం అపహరించాలని ప్రయత్నించారు. కానీ ఆ సమయానికి శ్రీవల్లభుడు శూలపాణిగా సాక్షాత్కరించి దొంగలను తరిమి వల్లభేశ్వరుణ్ణి కాపాడటం జరిగింది. విన్నారు కదండి. మీకు పూర్తిగా శ్రీపాద శ్రీ వల్లభుల యొక్క కథను వినాలనుకుంటే మా ఛానల్లో చెప్పడం అయితే జరిగిందండి. పూర్తి మహిమను తెలుసుకోవాలంటే ఆ కథలను వింటే మీకు అంతా పూర్తిగా అర్థమవుతుందని తెలియచేసుకుంటున్నానండి. ఇప్పుడు శ్రీ నృసింహ సరస్వతి యొక్క అవతారాన్ని మహిమను విందాం. శ్రీదత్తుడు శ్రీపాద శ్రీ వల్లభుడిగా అవతరించినప్పుడు కురుపురమందలి ఒకనొక బ్రాహ్మణ వితంతువునకు ప్రదోషవేళ శివారాధనను తెలియచేసి మరుజన్మమున తన వంటి పుత్రుణ్ణి బడేయగలవని దీవించినది గుర్తున్నది కదా. ఇక ఈ లీలలను చూడుము. అలనాటి వితంతువు మరుజన్మమందు కరంజపురమందు బ్రాహ్మణుని ఇంట జన్మించి మాధవుడను సదాచారవంతుని ఇల్లాలైనది. వారు శివభక్తులై ప్రతిరోజును ప్రదోషవేళ శివారాధన చేయుచుండేవారు. కొన్ని నాళ్లకామె గర్భమును ధరించినది. క్రీస్తు శకం 1380 సంవత్సరము పుష్యశుద్ధ విధినాడొక శుభలగ్నమున బాలుణ్ణి ప్రసవించింది. జన్మించుతూనే ఆ బాలుడు కెవ్వును ఏడవక ఓం అను మంత్రమును జపించుచూ పుట్టినాడు. అచ్చరవందిన తల్లిదండ్రుల బిడ్డని జాతకము చూపగా కాంతాతీకుల బాలుని జిహ్వపై సరస్వతియు, హృదయమున ఆదిశక్తియు, చేతులయందు లక్ష్మీదేవియు కలరని చెప్పినారు. జననీ జనకుల శిశువును నరహరి అని పేరు పెట్టారు. కానీ తల్లికి పాలు చేపమిచ్చే బిడ్డనికి పాల నిమిత్తమై ఒక గోవును కొనవలనని కొన్నారు.
వారు సంభాషణ వినగానే నరహరి తన మృదుకరములను తల్లి యురమునకు తాకించగా ఆశ్చర్యజనకముగా ఆమెకు స్తన్యము ఉప్పొంగినది. దానితో ఆలు మగల నిసుగును గారముగానే కాక తగినంత భయభక్తులతో పెంచసాగారు. నరహరి ఎదుగుచున్నాడే కానీ మాటలు వచ్చుటలేదు. అప్పుడప్పుడు మాత్రం ఓం అని ప్రణవమును స్మరించేవాడు. కన్నబిడ్డడిచే ముద్దు ముద్దుగా అమ్మా నాన్న అని పిలిపించుకోవాలనే వారి ఆశ నిరాశగుటిచే వారు దిక్కుతులైనారు. కానీ నరహరి తన సైగలతో వారు నోడరించుటూ తనకు ఉపనయమైన తరువాత మాటలాడదనని తెలియచెప్పినాడు. ఒకసారి ఆ దంపతులు ధనమునకై చింతించుచుండగా నరహరి వారు నోడరించి పైగా సైగ చేసి మూలబడి ఉన్న ఒకానొక పాత ఇనుప ముక్కను చేతపట్టి అటు ఇటు నిమురగా వారు చూచుచుండగానే ఆ తునక జాంబూనాదముగా మారిపోయినది. అటుపై ఒకనాడు సుముహూర్తమున నరహరి ఉపనయనము చేసినారు. బ్రహ్మోపదేశమైన తడవుగా బాలుడు వేదములను సుస్వరములతో వర్ణించసాగినాడు. అందరూ అబ్బురపడ్డారు, ఆశ్చర్యపోయారు. ఉపనయోత్సవ విద్యుత్ కర్మలు పూర్తి కాగానే నరహరి దేశాటనకు వెళ్ళేందుకు సన్యసించేందుకు అనుమతినివ్వవలసిందిగా తల్లిదండ్రులను ప్రార్థించాడు. వారు పుత్ర మమకారంతో అతన్ని విడవలేకపోయారు. అప్పుడు నరహరి తన తల్లికి అస్తమస్తక సంయోగ మాత్రముచే పూర్వజన్మ జ్ఞానమును కల్పించి, తల్లి ఇప్పుడు చెప్పుము, నీవెవరు నేనెవడు, మనము తల్లి కొడుకులు మెట్లువైనాము, కాలగతి కర్మగతి వల్ల బంధము ఏర్పడి మరలా తెగిపోచున్నదని బోధించినాడు. ఆ తల్లియు పూర్వభవ జ్ఞానమున విశ్వవంద్యుడైన శ్రీపాద శ్రీ వల్లభుడే తన కుమారుడని గుర్తించి అతనికి ఎదురాడుట మానిని. కానీ ఉన్న ఒక్క కొడుకును సన్యసింపచేసి తాను వందేవలే మిగులుట భరించలేకపోయినది. అందుక నరహరి చిరునవ్వు నవ్వి, అమ్మా, నీకింకనూ 9 కుమారులు జన్మించగలరు అని వరమిచ్చినాడు. అట్లే ఆమెకు కవలలు కొలుగు వరకు ఆ ఇంటనే ఉండి ప్రసవ విధులు తీరిన వెంటనే కాశీ ప్రయాణమైనాడు. అప్పటికా నరహరి వయసు 10 సంవత్సరములు మాత్రమే. సిద్ధ సంకల్పుడైన ఆ చిన్నారి నరహరి కాశీ చేరి గంగా స్నానము, విశ్వేశ్వర ఆరాధన లాచరించటము, పరానంద తేజోవిరుతుడైన అచ్చటి పండిత పామర సిద్ధ సాధక తాపస యోగి సన్యాస గన్నముల కబ్బురమును కలిగించుచుండెను. అంత ఒకడు కృష్ణ సరస్వతి అను పుణ్యాత్ముడు నరహరికి సన్యాసమునిచ్చి తదాశ్రమ విధును అనుసరించి నరహరి అని పేరును తొలగించి నృసింహ సరస్వతి అని నామకరణము చేసినారు. తాను స్వయముగా దత్తాత్రేయుడేను లోకులకు ఆదర్శముగా గురూపదేశము స్వీకరించుటే కానీ నిజమునకాయన అగర్భ సన్యాసి కదా. అటుపై నరసింహ సరస్వతి శిష్య సమేతుడై బద్రికాశ్రమాదులను దర్శించి ప్రయాగ చేరి అచ్చట ఒకరికి సన్యాస దీక్ష నొసగి అతనికి మాధవ సరస్వతి అని నామకరణం చేసి తదనంతరమున భూపర్యాటన చేయుచు తుదిగా తన జన్మస్థలమైన కరంజా నగరాన్ని చేరుకున్నాడు. స్వామివారి రాకతో ఆ ఊరి ప్రజలందరూ ఆనందోత్సవములు జరుపుకున్నారు. స్వామివారిని తమ తమ ఇండ్లకు భిక్షకు ఆహ్వానించినారు. ఏదైనను కానిండు, అతి అయినచో పట్టుట అసాధ్యము కదా. స్వామి పట్ల ప్రజల్లో భక్తియు ఉన్నట్లే అతి అయినది. ముందు మా ఇంటికి రావాలన్నచో కాదు, నన్ను ముందు మా ఇంటికే రావాలను అనియు అంతకంటేనూ మున్ముందుగా మా గృహమునికే
విజయము చేయవలననియు భక్తుల భక్తి తత్పరత ఆ భక్తుల నడుమనే అవాంఛనీయమగు ఈర్షాద్వేషములను కలిగించసాగింది. వారి భక్తి ఎంత అతి అయినను సర్వాతీతుడైన ఆ యతికి అతి ఒక్క లెక్కలోనిది కాదు కదా. మరియును వారా జనములను భక్తిని మాత్రం పెంచి అందలి భేదములను రూపడగించవలసిన వారు. అందువల్లనే తొలిగా ఒకే రోజున ఆ ఊరి వారందరినీ ఇండ్లకును భిక్షకే వెడిలినారు. అన్ని గృహములందున భిక్షను స్వీకరించినారు. ఎవరు మట్టుకు వారే స్వామి మా ఇంటనే ఉండనని తలపోసుకొని ఆనందించినారు. మరునాడు అసలు విషయము బట్టబయలైనది. ఎల్లరనూ స్వామి వద్దకు చేరి నిజం చెప్పవలసిందని ప్రార్థించగా స్వామివారి శిష్యులు వారి నదలించుచు, అయ్యలారా, స్వామివారి స్థానమును వదిలి కదలలేదు, వారు అచ్చటనే ఉన్నారని తెలిపినారు. అందుకు తెల్లబోయిన అమాయకపు భక్తులను కాంచి, స్వామి, నాయనలారా, అందరిండ్లకు వచ్చినది నేనే, ఇచ్చట వీరితో ఉన్నది నేనే అన్నారు. అదెట్లు సాధ్యమని ప్రశ్నింపగా స్వామి ఒక్కొక్కరిని చేరువకు పిలిచి వారిండ్లలో తమకు వడ్డించిన వంటకములను ప్రస్తావింపగా వారెల్లరూ తెల్లబోయి తెలివితేరి ఈ స్వామి సాధారణ సన్యాసి కాదు, సాక్షాత్తు శ్రీ దత్తాత్రేయుల వారేనని నిశ్చయించుకొనిరి. తదాది వారు అంతఃకలహములను మరిచి స్వామివారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించారు. ఆ విధంగా కరంజ నగర ప్రజానీకాన్ని రంజింపచేసి సన్యాసులకు ఏకావాసము తగదు కావన మరలా దేశాటనకు బయలుదేరినాడు. తన మార్గములో మంజీరక పురవాసియగు మాధవారణ్యుణ్ణి అనుగ్రహించి దత్తాత్రేయునిగా దర్శనమిచ్చి సిద్ధ సంకల్పుడు అగుట్లో ఆశీర్వదించినారు. ఆ తర్వాత బ్రహ్మేశ్వర క్షేత్రమందలి ఒక బ్రాహ్మణుని పరిణామశూలను హరించినాడు. అక్కడనే ఒక ముస్లిం రాజుచే మరణదండన పొందనున్న సాయాందేవుడను భక్తుని రక్షించి అటు నుంచి దక్షిణ దేశ యాత్రకు బయలుదేరినాడు. ఆయన కీర్తి పల్లె పల్లెలా వ్యాపించడంతో ఎందరో ఆశాజీవులను ఆయన్ని ఆశ్రయించినారు. తమ తమ ఆశలు తీరినావా ఆయనకు భక్తులైనారు. మరెందరో ఆస్తికులైనకు శిష్యులైనారు. స్వామి మెల్లగా వైద్యనాథ క్షేత్రంను చేరినాడు. అచ్చట ఒకనాడు తన తోటి శిష్యవర్గమును భక్తులను చూచి పరతత్వ విషయమై బోధనలు చేసి వారెల్లరూ పోయి తీర్థయాత్రలను చేయవలసిందిగా ఆదేశించినారు. కానీ తీర్థసేవల కన్నా తమ పాదసేవయే మిన్నా అని కొందరు ఆగిపోయినారు. వారికి స్వామి తీర్థయాత్రల పుణ్యఫలాన్ని ఉపదేశించారు. ఆ ఉపదేశంతో వారందరూ తీర్థయాత్రలకు వెళ్ళిపోయారు. స్వామి ఏకాకైనాడు. ఒకనాడు ఆయన ఏకాంతముగా ఉండగా ఒక విప్రుడు తనను తన గురువు హింసించుచున్నాడని ఫిర్యాదు చేయగా స్వామివారతని మందలించుచు, ఈ ప్రపంచమందు సర్వమును మారిపోయినవే కానీ గురువు మాత్రం మారడు, శిక్ష అనుకొనరాదని చెప్పి అతనిని పూర్వ గురువు కడకే పంపించినారు. మరి ఒకరికి లంకెబిందెల తావు చూపినారు. ఎందరో నిస్సంతులకు సంతాన యోగమును అనుగ్రహించెను. ఇంకొక చోట నిరక్షరాస్యునిచే వేదములను పలికింపచేసెను. మరి ఒక చోట ఒకని భోజనమునకైనను సరిగా చాలని వంటకములపై తమ ఉత్తీర్యములను కప్పి వడ్డించి ఎల్లరూ సుష్టులను చేసెను. కుష్ఠరోగిని ఆరోగ్యవంతుని చేసెను. ఒట్టిపోయిన గేదెకు పాలు చేపేలాగా చేశారు. ఒక పతివ్రత యొక్క మృతభక్తను పునర్జీవింపచేశారు. 60 సంవత్సరాల వృద్ధురాలికి సంతానాన్ని అనుగ్రహించాడు. ఇలా ఉండగా బేదర్ రాజ్యాన్ని పరిపాలించే మహమ్మదీయ రాజుకు ఏదో కురుపు వేసి బాధపడుతున్నాడు. శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు గాణగాపురంలో ఉన్నారని, వారి అనుగ్రహంతో ఆ వ్రణం తగ్గుతుందని పెద్దలు చెప్పగా విని ఆ ముస్లిం రాజు గాణగాపురం బయలుదేరాడు. రాజు చేరేసరికి
సంగమ స్థానంలో అనుష్ఠానంలో ఉన్నాడు స్వామి. తనకై వస్తున్న రాజును అల్లంత దూరాన్నే చూసిన స్వామి, ఓహోయ్ రజకుడా, ఎన్నాళ్ళయిందిరా నిన్ను చూసి అని ఆప్యాయంగా పలకరించడంతో ఆ రాజుకు గత జన్మ జ్ఞానం కలిగింది. పూర్వజన్మలో తాను రజకుణ్ణని, ఈ జన్మలో రాజయ్యేలాగా తనకు వరమిచ్చిన ఆనాటి శ్రీపాద శ్రీవల్లభులే ఈనాటి శ్రీ నరసింహ సరస్వతి స్వామి అని తెలుసుకోగలిగాడు. ఆయన పాదాలపై పడి ప్రార్థించాడు. అనంతరం తన కురుపు సంగతి తెలియచేశాడు. స్వామి నవ్వుతూ, యారా అబద్ధాలు ఆడుతున్నావా, నీ కురుపు ఎక్కడుంది అని కట్లు విప్పించేసరికి కురుపు కాదు కదా, మచ్చ కూడా లేదు. ఆ విధంగా గత జన్మలో తానిచ్చిన వరాల ప్రకారం ప్రవర్తించిన శ్రీ నృసింహ సరస్వతి స్వామి బహుధ్యాననామ సంవత్సరం మాఘమాసంలో ఒకనాడు కృష్ణానదిలోని తన స్వస్థానానికి వెళ్తున్నానని చెప్పి అదృశ్యం కావడం జరిగింది. గానుగాపురం శ్రీవారి క్షేత్రంగా నేటికి విలసిల్లుతుంది. విన్నారు కదండి. రేపటి భాగంలో మాణిక్య ప్రభువు గురించి విందాం. శ్రీ షిరిడి సాయినాథుని యొక్క లీలలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మరిన్ని ఆసక్తికరమైన కథలను వినటం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.